జగన్మోహన్ రెడ్డి గారి లాగే ఆయన మెదడు కూడా ఎక్కడో ఆగిపోయింది. ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే చదువుకున్న వ్యక్తిలాగా లేవు. ఏదో షో కోసం 5 నిమిషాలు మాట్లాడి ఇట్లా మాట్లాడదాం అనుకుంటారు కదా, ఆ విధంగా మాట్లాడేసి ఆగిపోతూ ఉన్నాయి ఈయన మాటలు. ఈయన నిన్న జగన్మోహన్ రెడ్డి ఏం సందేశం ఇచ్చాడో తెలియదు కానివ్వండి, వీళ్ళు విషం జమ్ముతా ఉన్నారు అమరావతి పైన. ఇదేంటంటే అమరావతి గతంలో రాష్ట్రానికి రాజధాని లేకుండా 5 ఏళ్ళు నాశనం చేసేశారు. అమరావతిని నాశనం చేసేశారు. 3 రాజధానులను 3 ముక్కలాట టైం పాస్ చేసేశారు. ఒక్క రాజధాని నిర్మించలేదు. వీళ్ళు ఇప్పుడు ఏంటంటే అమరావతి పైన పడ్డారు. అమరావతి పైన పడుతూ ఈ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వీళ్ళు ఏంటంటే ఎకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఈయన చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి, ప్రతిదీ తనే కనిపెట్టాను అంటుంటాడు. సైబరాబాద్ నేనే అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు, ఉండేది ఒకటే వ్యాలీ, అది ఆక్వా వ్యాలీ. ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలు తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతకు మించి ఆ అమరావతి అనే ఇతను పెట్టిన దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు. ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అవుతాయి. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడాడు విన్నాం కదా. ఈయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్నీ నేనే కనిపెట్టా అని చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన పనులను ఆయన చెప్పుకున్నాడు. హైటెక్ సిటీ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, అది చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారని సాక్షాత్ ఈరోజు తెలంగాణలో ఉండే ఏ పార్టీ రాజకీయ నాయకుడిని అడిగినా గుండెలపై చేసుకుని అది చంద్రబాబు నాయుడు గారు చేశారు అని ఓపెన్గా మనస్ఫూర్తిగా చెప్తారు. అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ. నీ క్రెడిబిలిటీ ఏంటి? నువ్వేదో ఇప్పుడు చేపల గురించి మాట్లాడుతూ ఉన్నావు కదా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. మీరు చేపల గురించి, ఇవి ఆక్వా వ్యాలీ వీటి గురించి అంటున్నారు కదా. చెరువులను కబ్జా చేసావయ్యా. చెరువులను కబ్జా చేసి బంగ్లా కట్టుకున్న నువ్వు కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉండవు. ఒకటి, అందుకే ఆ చెరువుల్లో ఉండే చేపలను కూడా మింగేసిన అనకొండవు నువ్వు. పెద్ద అనకొండ జగన్మోహన్ రెడ్డి, చిన్న అనకొండవు నువ్వు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. ధర్మవరంలో ప్రతిరోజు గుడ్ మార్నింగ్ అని పోయి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో కబ్జా చేసి ఒక్కరోజు పేదలకు పనికొచ్చే పని చేయకపోగా అక్కడ పేదలు నీ షో చేసుకుంటూ భూములు కబ్జా చేసుకున్న చరిత్ర నీది. నోటికి ఏదొస్తే అది నోరు ఇచ్చాడు కదా అని చెప్పి టంగు స్లిప్ అయ్యి ఎన్నిసార్లు మాట్లాడావు గుర్తు చేసుకో. ఈరోజు అమరావతి గురించి మాట్లాడుతూ ఉండవు. నీ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏం తెలుసయ్యా? క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే తెలుసా? తెలియకపోతే ఫస్ట్ తెలుసుకో. ఈరోజు నువ్వు ఇప్పుడు మాట్లాడుతుండే మాటలు చూస్తుంటే 1999లో కూడా సేమ్ ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హైటెక్ సిటీ గురించి తిట్టారు. అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ రూలింగ్లో ఉంది. ఈరోజు హైటెక్ సిటీ అంటే అవును చంద్రబాబు నాయుడు చేశారని వాళ్ళే చెప్తున్నారు. అదేవిధంగా రేపు నువ్వు కూడా అదేవిధంగా చెప్పే రోజులు వస్తాయి. అమరావతి గురించి మీరు కొంతమంది వీళ్ళ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మనకు ఒక ఐకానిక్గా ఉండబోతుంది. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ అదేవిధంగా రాష్ట్ర రాజధాని నిర్మిస్తూ ఉన్నారు. అటుపక్క పోలవరం పనులు పూర్తవుతూ ఉన్నాయి. అదేవిధంగా అమరావతి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రాయలసీమ సైడ్ కావచ్చు, అటు ఏరోస్పేస్, డిఫెన్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, అదేవిధంగా టూరిజం వీటిని డెవలప్ చేసుకుంటూ అటు ఉత్తరాంధ్ర సైడ్ ఐటీని, వైజాగ్ సైడ్ చూసుకుంటే ఐటీని, అదేవిధంగా పోర్ట్స్ని, అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ని వీటన్నిటిని బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ముందుకు. ఈ విధంగా ఒక పకడ్బందీగా రాష్ట్రాన్ని అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అమరావతిలో అదేవిధంగా ఒక క్వాంటమ్ వ్యాలీని పెట్టాలని చెప్పి అది చేసి ప్రముఖ ప్రతిష్టాత్మక కంపెనీల IBM, అదేవిధంగా L&T, అదేవిధంగా TCS, మైక్రోసాఫ్ట్, నిన్నే ఒకటి, ఇలాంటి విధంగా అనేక కంపెనీలని తీసుకొని వచ్చి అవన్నీ పెడుతూ ఇక్కడ ఒక భారతదేశంలోనే ఫస్ట్ టైం అమరావతిలో ఒక క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేస్తూ క్వాంటమ్ కంప్యూటర్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. దాన్ని డెవలప్ చేస్తూ ఉంటే దాని గురించి అవగాహన లేని ఈ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఫిష్ వ్యాలీ ఈ విధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు మాటలు ఏంటంటే అమరావతిని తక్కువ చేయాలి, అమరావతిని ఈ విధంగా చేయాలి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన వాళ్ళని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలి, మన వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, మన వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేందుకు ఉపాధి కల్పించాలన్న ఆలోచనలు ఉంటే వీళ్ళ ఆలోచనలు ఎక్కడున్నాయి చూడండి. ఫిష్లు వేద్దాం, ఇవి వేద్దాం, ఆక్వాలి చేపలను పెంచుకోవచ్చు అంట. నువ్వు పెంచుకో చేపల్ని. నువ్వు చెరువును కబ్జా చేసి ఉన్నావు కదా, చెరువును కబ్జా చేసుకొని అక్కడ చేపలను కూడా పెరగనీయకుండా అవుట్ని కూడా నాశనం చేసిన వ్యక్తి నువ్వు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. నువ్వు ఈరోజు చేపల గురించి మాట్లాడుతూ ఉండవు. చేపలు వానబడినప్పుడు చెరువులో నీళ్ళు వచ్చి ఆ చెరువులో చేపలు బతికాడు, ఆ చేపలను కూడా బతకనీయకుండా మింగేసిన అనకొండవు నువ్వు ఈరోజు చేపల గురించి మాట్లాడుతూ ఉండవు. నీ ఆలోచన అక్కడే ఉంది, ఈ బుర్ర అక్కడే ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులకు బియ్యమన్నాడు. చేపలు, రొయ్యలు మీ ఆలోచనలు ఐటీ ఉద్యోగాలు కల్పిండా అంటే చేపల మార్కెట్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఆ విధంగా ఈరోజు నువ్వు కూడా అక్కడే ఆగిపోయావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యువత ఆలోచించండి. ఇతను 5 years ఎమ్మెల్యేగా ఉన్నాడు. ప్రతిరోజు ఇతను చేసే స్టంట్లు చూసి ఏం ఎమ్మెల్యే అనుకున్నావు. తర్వాత తీస్తుంటే లోపలికి వెళ్తే ఏంటంటే మొత్తం భూ కబ్జాలు, చెరువులను ఆక్రమించుకోవడాలు, వసూళ్లు, దందా అని తేలిపోయింది. అందుకే ప్రజలు ఇన్ని చిత్తుగా ఓడించారు. ఓడిపోయినా ఇంకా అహంకారం తగ్గకుండా అదే గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? మన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు.
గారు ఏం తీసుకోనగా కొట్టాలి ఇలాంటి వాళ్ళని? అంటే రాష్ట్ర రాజధాని పైన విషయం జిమ్మతారు, రాష్ట్రంలో ఉండే మహిళలపైన విషయం జిమ్మతారు. అతనేమో సజ్జల రామకృష్ణారెడ్డి శంకర జాతి అని వాడతారు, ఇంకొకరు ఎవరో ఒకతను వేస్యలు అని వాడతాడు, ఇతనేమో చేపలు పెంచుకునే దానికి అంటాడు, ఇంకొకటేమో అది నీళ్లు కాలవలు అంటారు. అంటే వీళ్ళు ఏ విధంగా విషయం జిమ్ముతారు? వీళ్ళు విషయం జిమ్మేది ఏ పక్క రాజకీయ నాయకుడు కాదు, రాష్ట్రం పైన విషయం జిమ్ముతున్నారు. రాష్ట్ర రాజధాని అంటే రాష్ట్రానికి ఒక ఐకానిక్ గా, అలాంటిది ఒక నిర్మాణం చేస్తే ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ లో మనం బిల్డ్ చేయాలి అని చెప్పి మనం ఒక సంకల్పంతో ముందుకెళ్తుంటే ఈ రాక్షసులు ఎలా అడ్డుపడుతున్నారు చూడండి. ఒకప్పుడు దేవతలు యజ్ఞాలు చేస్తూ ఉంటే, అదేవిధంగా ఋషులు ఇలాంటి వాళ్ళు యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చే విధంగా అడ్డుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తూ అభివృద్ధి సంక్షేమ సంస్కరణలతో ముందుకెళ్తూ ఉంటే ఈ రాక్షసులు వచ్చే విధంగా అడ్డుకుంటూ ఏవి పడితే అవి మాట్లాడుతూ ప్రజలు డైవర్షన్ చేయడానికి, ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని కలిగించడానికి దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దిగజారుడు రాజకీయ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు రాజకీయంగా భూస్థాపితం చేస్తేనే మన రాష్ట్రం ముందుకెళ్తుంది. లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను పరిశ్రమలు తీసుకొని వస్తాను, మాయ మాటలు చెప్పాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? రాజధాని రైతుల్ని, గర్భవతులను కూడా కడుపులో దండించి రోడ్లపైకి ఈడ్చి కొట్టించాడు. రాష్ట్రానికి రాజధాని లేకుండా, యువతకు ఉపాధి లేకుండా 5 ఏళ్ళు నాశనం చేశాడు. ఇప్పుడు వీళ్ళ నెరేటివ్ మళ్ళీ అదే విధంగా బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఏమని చేస్తూ ఉన్నారు? అమరావతి పైన మళ్ళీ విషయం చెబుతున్నారు. అంటే ఇలాంటి వాళ్ళు రాష్ట్రానికి వీళ్ళకి రాజధాని ఉండకూడదు, వీళ్ళ చేతుల్లో అందరూ తొత్తుల్లా ఉండాలని పాలెగాల మనస్తత్వంతో ఉండే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళకు, ఇలాంటి వాళ్ళని మనం రాజకీయంగా సమాధి చేస్తేనే ప్రజాస్వామ్యం బద్ధంగా రాజకీయాలు బాగుపడతాయి, రాష్ట్రం బాగుపడుతుంది. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలు, యువత అందరూ ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.